శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2024 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అలాగే హిందూ టీవీ, శ్రీపాద టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి 2024లో మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ మిథున రాశి వారు అనుకున్నవన్నీ కూడా అమలు పరుచుకుంటారు. మీ కోరికలు నెరవేర్చుకునేటువంటి మంచి అవకాశం కూడా ఈ 2024లో ఉంది. మీరు ఇష్టపడ్డటువంటి అమ్మాయి కూడా మీకు దక్కడం జరుగుతుంది. అలాగే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. మీకు శత్రువులు అధికంగా ఉంటారు, మీతోనే ఉంటారు, మీ సహాయ సహకారాలన్నీ పొందుతూ ఉంటారు, మీ వెనకనే గోతులు తీస్తూ ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం చాలా మంచిది. ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంత మెడిటేషన్ చేసుకోవడం వల్ల, కొంత యోగా చేయడం వల్ల తప్పకుండా మీకు ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మీరు ఒక విధంగా అనుకొని బయటికి వెళ్ళి ఆ పని మర్చిపోయి ఇంకో పని మీద వెళ్ళడం కూడా జరుగుతుంది. కొంత మతిమరుపు అనేది కూడా ఏర్పడటం జరుగుతుంటుంది ఈ మిథున రాశి వారికి ఈ 2024లో. కాబట్టి మీరు ఏ పని మీద బయటికి వెళుతున్నారో ఆ పని మీద ధ్యాస ఉంచి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఇంట బయట మీకు మంచి గౌరవం కూడా ఏర్పడుతుంది. నూతనంగా వివాహం కావాలి అనుకునే వారికి తప్పకుండా ఈ సంవత్సరం వివాహం అయ్యేటువంటి సూచనలు బాగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి కూడా మంచి వీసా సమయానికి వస్తుంది. ఆర్థిక పరంగా కూడా వారికి సహాయం అందుతుంది, తల్లిదండ్రుల ద్వారా, స్నేహితుల ద్వారాను. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో విడిపోయినటువంటి వారు కూడా కలుసుకోవడం జరుగుతుంది ఈ 2024లో ఈ మిథున రాశి వారు. బంధువులతో, మిత్రులతో ఎప్పుడూ కూడా మాట జారవద్దు. కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. అధికారులతోటి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అణిగి మణిగి వ్యవహరించుకోండి. తప్పకుండా మీకు వారి సహాయం పొందేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు, మంచి ర్యాంకులు పొందుతారు. మీరు అనుకున్నటువంటి యూనివర్సిటీస్లో మంచి సీట్లు సంపాదించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా దేవాలయాలని దర్శించి బీదసాదలకి అన్నదానం కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్వయం కృషితోటి పైకి వస్తారు వ్యాపారస్తులు. వ్యాపారంలో మంచి లాభాలు పొందటం కోసం రకరకాల ప్రణాళికలను ఏర్పరచుకోవటం కూడా జరుగుతుంది ఈ మిథున రాశి వారికి. ఉన్నతమైన స్థిర ఆస్తులని అభివృద్ధి పరుచుకుంటారు. మీ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తులను కూడా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత వాహనాల్ని అమ్మేయటం జరుగుతుంది, కొత్త వాహనాల్ని కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. అలాగే స్త్రీలకు ఎప్పటి నుంచో ఆభరణాల మీద ఆశతోటి ఆభరణాలు ఏర్పరచుకోవడం జరుగుతుంది. కొత్త దుస్తులు కూడా ఏర్పరచుకోవడం జరుగుతుంది. సంఘంలో మీ హోదాని నిరూపించుకోవడంగా జరుగుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టల్ని పొందుతారు, మంచి గౌరవాన్ని పొందుతారు. ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండడం కూడా జరుగుతుంది ఈ మిథున రాశి వారికి ఈ 2024లో. ఈ మిథున రాశి వారు జాలి, దయ, ప్రేమ ఉంచండి. తప్పకుండా భగవత్ అనుగ్రహం కలుగుతుంది.
మీకు ముందుకు సాగిపోయేటువంటి సూచనలు కూడా బాగుంటాయి. పేదవారిని ఆదరించండి. మీ పుట్టినరోజున మీరు వృద్ధులకి ఏమి ఇవ్వదలుచుకున్నారో వారికి దానం చేయండి. వారి యొక్క ఆశీస్సులు మీకు అండగా ఉంటాయి. అలాగే ఈ మిథున రాశి వారు ఎవరితోనూ మాట జారి పౌరుషంగా మాట్లాడకండి. ఆచితూచి మాట్లాడండి. ప్రేమ అభిమానంతో ఉండండి. తప్పకుండా మీరు అనుకున్న ఎన్ని విజయాన్ని సాధిస్తారు, విజయవంతంగా ముందుకు సాగిపోతారు. అలాగే ఈ మిథున రాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని ఆరాధించండి. ఆయనకి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి ఆ ఉండ్రాళ్ళని అందరికీ పంచిపెట్టండి భక్తులకి. తప్పకుండా ఆ లక్ష్మీ గణపతి అనుగ్రహంతో ఆర్థిక పరంగా మీరు ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మిథున రాశి వారికి ఈ 2024 సంవత్సరం. సర్వే జనా సుఖినో